చాలా వెరీ వెరీ గుడ్ కంట్రోల్. సో వీడియోస్లో ఏం తింటున్నారో యాక్చువల్గా అదే తింటే చాలా 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 మంచి కంట్రోల్ ఉంది. అంటే మనం సి సెక్షన్లో టోటల్గా 7 లేయర్స్ కట్ చేస్తాం లోపల బేబీని రీచ్ అవ్వడానికి. సో డబుల్ మార్కర్ టెస్ట్ అనేది మనం జెనెటిక్ ఇష్యూస్ అంటే మనకి చూడండి ప్రతి మనిషిలో 46 క్రోమోజోమ్లు ఉంటాయి. కాకపోతే అన్ని క్రోమోజోమ్స్ని మనం ఏం టెస్ట్ చేయము. మనం టెస్ట్ చేసి నీకు పండుగ అక్క నాకు 2nd మంత్ ప్రెగ్నెన్సీ అక్క. 4 అబార్షన్స్ అయిపోయాయి. ఒక బాబు ఉన్నాడు 9 years బాబుకి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సరే ఎన్నెన్నో అనుకుంటాం. ఈ డౌట్స్ ఈరోజు యాక్చువల్లీ పాపం మేడంకి ఇప్పుడు సర్జరీ ఉంది, నేను రిక్వెస్ట్ చేశాను. సో ఈరోజు ఏంటంటే మా పూర్వీకైతే స్కూల్కి వెళ్ళిపోయింది అండ్ దానికి ఈరోజు నుంచి హాలిడేస్. ఇంకా నాకు తెలిసి ఒక 2 months ఇంకా జూన్ వరకు హాలిడేస్ ఉంటాయి. ఈరోజు హాస్పిటల్ చెకప్ ఉంది. అంటే వాయిస్ ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండట్లేదు. హాస్పిటల్ చెకప్ 8th month కాబట్టి జనరల్ చెకప్ అన్నమాట. 8th month పడిన కాడి నుంచి మనకి 15 daysకి ఒకసారి డాక్టర్స్ చెకప్ అనేది చేస్తారు. అంటే ఎలా ఉంది లోపల బేబీ అనేది కండిషన్ బట్టి. అండ్ ఇలా నా బ్రేక్ఫాస్ట్ వచ్చి రాగి జావా. అయితే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అదేంటంటే రాగి జావ తాగితే పిల్లలు నల్లగా పుడతారు అక్క అని చెప్పి పెద్ద సమస్య వచ్చి పడిందే అడుగుతున్నారు. బేసికల్ ఏంటంటే రాగి జావ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అని కాకుండా నార్మల్గా కూడా చాలా మంచిది. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే రాగి జావలో మనకు కావాల్సిన విటమిన్స్, ఐరన్ అండ్ ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇంకోటి రాగి జావ అనేది మనకి కొంచెం బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఆఫ్టర్ సి సెక్షన్ అవ్వచ్చు, నార్మల్ డెలివరీ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అనేది రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే రాగిలోనే చాలా ఉంటాయి అన్నమాట. తోప అంటారు, తోప చేసుకుంటారు, బాలింత్రాలు అది తింటారు, దానివల్ల బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉంటుందని చెప్పి. సో చాలా మంచిది. దీనివల్ల ఇది తినడం వల్ల బిడ్డలైతే నల్లగా అవరండి. జనరల్గా తల్లిదండ్రులు ఏ కలర్ ఉంటే పిల్లలు అదే కలర్లో పుడతారు, కానీ ఇది తినడం వల్ల అయితే బ్లాక్ అవరు. అండ్ ఇంకోటి ఏంటంటే కుంకుమ పువ్వు పాల్లో వేసుకొని తాగితే తెల్లగా పుడతారు అక్క అనేది ఒకటి ఉంటుంది. బేసికల్లీ ఏంటంటే అది మనకు ఒక అపోహ. తాగాలంటే తాగొచ్చు, బట్ తల్లిదండ్రులు ఏ కలర్ ఉంటే కడుపులో ఉండే బేబీ అదే కలర్ వస్తుంది, కానీ వేరే కలర్ అయితే రాదు. మీకు తాగాలంటే తాగండి. ఇది కూడా డౌట్. ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాను, డాక్టర్ ఫ్రీగా ఉంటే మీకు ఏమంటారు క్లారిఫై చేస్తాను. కొంచెం బాడీ అంతా వీక్ అయిపోతుంది. మంత్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, ఇంకొక 1 month ఉంది కాబట్టి బాడీ అంతా కొంచెం వీక్ అయిపోయి డల్ అయిపోతుంది. డెలివరీ టైం కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి. అండ్ నాకు డాక్టర్స్ చెప్పిందే అండి, చియా సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్లో పంకిన్ సీడ్స్ వేసుకొని జస్ట్ ఇంత వాటర్లో నైట్ సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ తాగితే మంచిది. నేను ఎవ్రీడే తాగుతాను అండ్ షార్ట్స్లో కూడా చూపించాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఇది ఏంటంటే వాల్నట్స్. ఇది బేబీ బ్రెయిన్కి చాలా బాగా పనిచేస్తుంది అంటే అంటారు. బేబీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అంటారు. పూర్వీక టైంలో కూడా బాగా తిన్నాను. సో ఇవి ఒక 2 ఓవర్ నైట్ సోక్ చేసుకొని తింటాను. సో ఇంకా యాజ్ యూజువల్ బాదం కంపల్సరీ డైలీ 5 తింటాను, 5 or 10 ఓవర్ నైట్ సోక్ చేసుకొని. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా లంచ్ చేసేసాక హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఈరోజు జనరల్ చెకప్ ఉంది. వీలైతే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. దయచేసి వీడియో ఫుల్గా చూడండి. చూస్తే మీకు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే వస్తుంది. ఫస్ట్ అయితే మనము బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇందులో పెరిగేసుకున్న మజ్జిగేసుకున్న చాలా మంచిది. అంబలి సమ్మర్లో కూడా మంచిది. యాక్చువల్గా ఎక్కడ పడితే అక్కడ మీకు రోడ్ల మీద ఇస్తూ ఉంటారు చాలామంది ఫ్రీగా, మంచిదని చెప్పి. ఈ సమ్మర్కి ఎక్కువ వాటర్ అండ్ అంబలి ఎక్కువ తాగుతాము. వాటర్ కూడా బాగా తీసుకోండి. సమ్మర్ కాబట్టి బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది. అవ్వకుండా ఉండాలంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. జ్యూస్, ఎనీ జ్యూస్ అంటే మరి స్వీట్ లేకుండా యాపిల్ అవ్వచ్చు, పొమోగ్రనేట్ అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు, లేకపోతే బత్తాయి జ్యూస్ ఇట్లా తీసుకోండి. సో మంచి హెల్తీ ఫ్రూట్స్ తినండి. కోకోనట్ వాటర్ తాగండి, బటర్ మిల్క్ తాగండి. అండ్ బార్లీ కూడా చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. బార్లీ బాయిల్ చేసుకొని అందులో లైట్గా మజ్జిగ కలుపుకొని తాగండి, అది కూడా చలవ చేస్తుంది. బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి హెడేక్ అది వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఉమ్మ నీరు కూడా చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఉమ్మ నీరు కూడా మంచిగా ఉంటుంది.
సో ఇవన్నీ మేబీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఏంటి మేడం ఈరోజు స్పెషల్ కర్రీ? మెంతులు పులుసు. మెంతుల పులుసు చేదు ఉంటుంది కదా మా? సేదే ఉండదు, చల్లదనం ఇది. సమ్మర్లోనా? సమ్మర్లో ఉత్తప్పుడు కూడా కాసుకుంటారే, కానీ మన గ్యాస్ పొయ్యి మీద కంట కట్టెల పొయ్యి మీద బుగ్గులు పొయ్యి ఉంటుంది చూడు, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళి తీసుకురానా కట్టెలు పోయా బొగ్గులు పోయా? ఇప్పుడు అవి ఎక్కడ దొరుకుతున్నాయి? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. తక్కువ దొరుకుతున్నాయి, ఎందుకు దొరకట్లో బయట అమ్ముతున్నాం. అప్పుడు గ్యాస్ పొయ్యిలు తక్కువ. కాదు, నువ్వు తొందరగా వంట చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఈరోజు చెకప్ ఉంది. సరే వేడి చేసేస్తాను. ఏం చేయాలి ఫస్ట్? మెంతులు వేసేస్తాను. మెంతులు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయ, జీలకర్ర తాలింపు వేసుకోవాలా? తాలింపు వేసుకొని ఉల్లిపాయలు వేసుకుంటాం. వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి చింతపండు పిసికేసేయడమే. సులువే. లాస్ట్లో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం అనుకో, ఏ పులుసులో బెల్లం ముక్క వేసుకుని టేస్ట్గా ఉంటుంది. చిన్న బెల్లం ముక్క వేస్తాను. ఇప్పుడు ఏం వేస్తావు? ఇప్పుడు మెంతులు వేసేస్తున్నాం. మెంతులు, జీలకర్ర, కడుపుతుండే వాళ్ళు తినొచ్చు అమ్మా? మెంతులకే సలవా మామూలుగా అడుగుతున్నా. తినచ్చు, ఎవరైనా తినచ్చు. అల్లం పులుసు కూడా బాగుంటుంది కదా? బాగుంటుంది కానీ వేడి. అల్లం కదా, అందుకే అల్లం పెట్టాను. ఎందుకన్నా వేడి చేస్తుంది. ఈ మెంతులు అయితే సలవా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసుకున్నాక అప్పుడు ఇంకా చింతపండు పులిపేసాడు అంతేనా? దీపి ముంచిన బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సరే, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చూపిద్దాం. ఏమైంది? అయిపోయిందా? ఇంకా అయిపోయింది. దగ్గరికి అయిపోవాలి అంతేనా? దగ్గరికి మరిగిపోయాక చిన్న బెల్లం ముక్క వేసి దింపేస్తాను. సరే. ఏ పూర్విక, హాలిడేస్ ఇంకా నీకు? పండుగే పండుగ. ఏం చేసావు? ఏం తెచ్చుకున్నావు? మరి ఏంటి కవర్ తెచ్చుకున్నావు? ఐస్ క్రీమ్ తిన్నావా? పెద్దది కాదు, మళ్ళా ఇంత తినిపించింది చాలు. ఏదోటి చాలే. కప్పు కూడా కాదు అది, చాక్లెట్ పైన ఉంటది. ఏదోటి రియో ఫేవరెట్ ఫ్లేవర్ అది, వెన్నెలా. మరి తెచ్చేయాల్సింది రియో గాడికి. నువ్వెందుకు తిన్నావు? 2 ఇప్పించింది, ఆకు తాగలేక తినేసి. ఫీవర్ ఉంది కదా, ఎట్లాగో కాలు చేత కడుకపో. దిష్టి వేస్తాను ముందు. సో మా అమ్మ చేసిన మెంతుల పులుసు లాస్ట్లో ఏంటంటే కొంచెం బెల్లం ముక్క వేయాలి. దానివల్ల టేస్ట్ ఉంటుంది బెల్లం ముక్క పులుసులో వేసుకుంటే. మెంతులు కూడా చాలా మంచిది. ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంట్లో ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది తొందరగా. పులుసు చలవ అది సమ్మర్ కాబట్టి ఎక్కడ మనకి ఏమంటారు చేదనేది కూడా ఉండదు, బాగుంటుంది టేస్ట్. అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయండి. యాక్చువల్గా మెంతులు నానబెట్టుకొని తాగుతారు కొంతమంది, మంచిది అంటారు. కానీ అట్లా మనం డైరెక్ట్ చేయలేం కాబట్టి ఇట్లా కర్రీలో తీసుకోవచ్చు. ఈరోజు మాకు వెజ్ డే, అందుకే మెంతుల పులుసు. ఎలాగుంది? బాగుంది. చాలా ఇయర్స్ అయింది చెప్పాలంటే తినే, బాగా కుదిరింది. అల్లం పులుసు పెట్టుకున్న అల్లం పులుసు వేడి. అది సమ్మర్లో కాదు, వర్షాలు వస్తే చూడు అప్పుడు కట్ట వేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా లంచ్ చేశాక ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాను. యాక్చువల్లీ ఈవినింగ్ తీసుకున్నా ఓపీ. డాక్టర్కి ఏదో ఎమర్జెన్సీ ఉందని చెప్పి ఈవినింగ్ రావట్లేదంట, సర్జరీ ఉందని. సో ఇప్పుడైతే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. మీరు కూడా ట్రై చేయండి మెంతుల పులుసు.
అండ్ ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను, చెకప్ ఉందని చెప్పాను కదా. అయితే ఆల్రెడీ టైం 1:30 అయిపోయింది, డాక్టర్ 2 వరకే ఉంటారంట. వాయిస్ ఇంకా అంత క్లారిటీగా రాలేదు, టైం పడుతుంది. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఒకవేళ పేషెంట్స్ లేరు, తను కొంచెం ఫ్రీగా ఉన్నారు, టైం ఉంది అంటే కనుక మీరు ఏవైతే నాకు కామెంట్స్ పెట్టారో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఇన్ కేసు ఆమెకి టైం లేదు వెళ్ళిపోతున్నారు అంటే కనుక నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూస్తాను. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయలేను కాబట్టి ముందే చెప్తున్నా. సో ఇప్పుడైతే టైం అయిపోతుంది. కిషోర్ కూడా లేడు, ఈరోజు నేను వెళ్తున్నా హాస్పిటల్కి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టచ్లోకి వస్తా. వాటర్ బాటిల్ ఇదేనా అదా? స్టీల్ తట్టుకెళ్ళి బాబాయ్ ఈ వేడి నీళ్ళు తాగలేకపోతున్నా, అదే పోయిన గొంతు నొప్పి దేవుడారు. అందు వేడి గోరెచ్చగా ఉన్నాయి, తాగు. సరే అయితే కుదిరితే నేను ఆడికి వెళ్ళాక మళ్ళీ టచ్లోకి వస్తా. బాయ్. టూ వీక్సే కదా అయింది. ఈ టైంలో ఉంది. నేనైతే హాస్పిటల్కి వచ్చాను, మేడం ఇక్కడే ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, నేను చూపించుకునే హాస్పిటల్ అడ్రస్ కూడా గచ్చిబౌలిలో ఉంటుంది, ఐవీవై ఉమెన్ ఫర్టిలిటీ అని. వీలైతే మళ్ళీ నేను కామెంట్లో పిన్ చేస్తాను అడ్రస్ అనేది. సో నాకు కొన్ని డౌట్లు అడిగారు కాబట్టి మీ డౌట్స్ ఈరోజు యాక్చువల్లీ పాపం మేడంకి ఇప్పుడు సర్జరీ ఉంది, నేను రిక్వెస్ట్ చేశాను. సో మీకు కుదిరినంత వరకు మీరు పెట్టిన డౌట్స్కి నేను క్లారిటీ ఇప్పిస్తాను. ఫస్ట్ డౌట్ అడిగేచ్చండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, అక్క నాకు 147 అక్క, మళ్ళీ 15 days తర్వాత చెక్ చేసుకోమన్నారు, అప్పుడు కన్ఫర్మ్ చేస్తా అన్నారు. అంటే షుగరా అండి? షుగర్ ఒకవేళ 147 అంటే ఎక్కువ ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో ఐడియల్గా తిన్నాక 2 hours చెక్ చేసుకుంటే లెస్ దాన్ 120 రావాలి, బట్ 140 వరకు కూడా ఓకే. కుంకుమ పువ్వు అంటే వాడచ్చండి? వాడచ్చు, కానీ దయచేసి దానివల్ల మీ బేబీస్ ఫేర్గా పుడతారనేది నన్ను మోసపోకండి. తల్లిదండ్రులు ఏ కలర్ ఉంటే పిల్లలు అదే కలర్ లోకి వస్తారు. కుంకుమ పువ్వు వల్ల ఇమ్యూనిటీకి పనిచేస్తుంది అంతే. జనరల్ గా మనకి గ్రోత్ స్కాన్ అనేది 7th month లో చేస్తారు కదా అండి, 9th month లో కూడా చేస్తారా? చేస్తారు. యూజువల్గా 28 weeks తర్వాత ఎప్పుడు ఏ స్కాన్ చేసినా దాన్ని గ్రోత్ స్కాన్ అని అంటాము. ఇంకా గ్రోత్ బట్టి తక్కువ ఉందంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. హాయ్ అక్క, నాకు ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అంటే డిపెండ్స్ ఏం ఇన్ఫెక్షన్ అనేది, అది మలేరియా ఉండొచ్చు, టైఫాయిడ్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఏమైతే కాదండి. మీరు కామెంట్ పెట్టినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంటే దేని వల్ల వచ్చింది అనేది కూడా పెడితే ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. ఇన్ఫెక్షన్ అంటే మనకి రీజన్ కూడా తెలియాలి కదా. ఒక పర్సన్ అడుగుతున్నారండి, డబుల్ మార్క్ టెస్ట్ చేయించుకోమని చెప్పారంట 4th month ఆ టైంలోని. చేయించుకోకపోతే ఏమన్నా ప్రాబ్లమా, చేయించుకోవాలా? సో డబుల్ మార్కర్ టెస్ట్ అనేది మనం జెనెటిక్ ఇష్యూస్, అంటే మనకి చూడండి ప్రతి మనిషిలో 46 క్రోమోజోమ్లు ఉంటాయి. కాకపోతే అన్ని క్రోమోజోమ్స్ని మనం ఏం టెస్ట్ చేయము. మనం టెస్ట్ చేసేది ఓన్లీ 13, 18 and 21 క్రోమోజోమ్స్. సో మిగతా క్రోమోజోమ్స్ ఎందుకు టెస్ట్ చేయమంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లాంటి క్రోమోజోమల్గా బాలేని బేబీస్ 10 వారాలు మించి బతకరు. సో అందుకని ఫస్ట్ 10 weeksలో మనం ఏ రకమైన టెస్ట్ చెయ్యం. కానీ కొన్ని క్రోమోజోమల్ ఇష్యూస్ 10 వారాలు కూడా దాటుతాయి. సో వాటిని ఫస్ట్ పట్టుకోవడానికి ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేస్తాం. ఒకప్పుడు ఈ డబుల్ మార్కర్ కాకుండా 4th, 5th monthలో క్వాడ్రపుల్ మార్కర్ లేదంటే ట్రిపుల్ మార్కర్ అని ఉంది. ఒకవేళ మీరు డబుల్ మార్కర్ టెస్ట్ యాక్చువల్గా అయితే 11 to 14 + 2 weeks మధ్యలో చేయించుకోవాలి. ఒకవేళ ఇది మిస్ అవుతే మీరు 16 to 20 weeks మధ్యలో క్వాడ్రపుల్ మార్కర్ చేయించుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అండి, అక్క నాకు 2nd month ప్రెగ్నెన్సీ అక్క, 4 abortions అయిపోయాయి, ఒక బాబు ఉన్నాడు 9 years బాబుకి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాకు టార్చ్లో రూబెల్లా ఇన్ఫెక్షన్ ఉంది. నేనైతే ఇప్పుడు రూమియోసిన్ 4 టాబ్లెట్ వాడుతున్నా. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా బేబీ హెల్తీగా పుడుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీ డాక్టర్ని అడగండి అక్క, ఎందుకంటే ఇది నాకు లాస్ట్ ఆప్షన్, ఇది పోతే కనుక మళ్ళీ నాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాదు అంటున్నారు. సో దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు, లేదంటే ఆర్పిఎల్ అంటారు. ఒకప్పుడు టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఆర్పిఎల్ అనేది అయ్యేది అనుకునేవాళ్ళు, కాకపోతే అది కాదు అని చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. అండ్ రుబెల్లాలో ఏది పాజిటివ్ ఉంది అన్నది ఇంపార్టెంట్. అంటే IgM ఉందా, IgG ఉందా. ఒకవేళ IgM పాజిటివ్ ఉందంటేనే మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. IgG పాజిటివ్ ఉంది అంటే మాత్రం దాని అర్థం మీరు ఆల్రెడీ దానికి ఇమ్యూనిటీ మీకు వచ్చేసింది.
సో దానికి అడిషనల్గా మనం ఏం టాబ్లెట్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. ఓకే. మధు గారు, మా సిస్టర్ ప్రెగ్నెంట్ 8th month, షుగర్ టెస్ట్ చేస్తే 189 వచ్చింది, ఏమైనా ప్రాబ్లమా? చాలా ఎక్కువ, అది 140 130 లోపల పెట్టుకోవాలి. హాయ్ అక్క, నాకు 4th month, నేను ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నాను. కార్ జర్నీ కూడా ఒకసారి కూడా చేయలేదు. నేను దుబాయ్ టు రాజమండ్రి వెళ్ళాలనుకుంటున్నాను. ట్రావెలింగ్ చేయొచ్చా? సో ప్రెగ్నెన్సీలో అయితే ట్రావెల్ చేయొచ్చండి. ఓన్లీ ఇన్ ద ఫస్ట్ 3 months మరి దూరం ట్రావెల్స్ యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ ఫ్లైట్ ట్రావెల్ అండ్ ట్రైన్ ట్రావెల్ ఆర్ ఆల్వేస్ సేఫ్. ఫ్లైట్లో మాత్రం 4 hours కంటే ఎక్కువ ట్రావెల్ ఉంటే మాత్రం మధ్య మధ్యలో లేసి తిరుగుతూ ఉండాలి. లేదంటే ఇవి స్టాకింగ్స్ వేసుకోవాలన్నమాట. లేదంటే ఇట్లా బ్లడ్లో అంటే కాళ్ళలో బ్లడ్ గడ్డగట్టే రిస్క్ అన్నది ఉంటుంది. సో ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా సేఫ్, హ్యాపీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఓకే. ప్రెగ్నెన్సీ టైంలో మదర్ కంపల్సరీ వెయిట్ పెరగాలక్క. నాకు ఇప్పుడు 8th month 45 kgs ఉన్నా ఫస్ట్ మంత్ నుంచి. ఇది క్వశ్చన్కి ఆన్సర్ కావాలండి. 45 kgs అంటే ఫస్ట్ నుంచి 45 తెలియట్లేదు, మరి ప్రెగ్నెన్సీలో తెలియట్లేదు. సో ప్రెగ్నెన్సీలో మినిమం అంటే రికమెండెడ్ అయితే 11 kilos, కానీ కొంచెం ఓవర్ వెయిట్ అట్లా ఉన్న వాళ్ళు కనీసం అంటే ఎవరైనా వెదర్ ఇట్ ఈస్ నార్మల్ వెయిట్ ఉన్న ఎట్లున్నా కనీసం ఒక 6 kilos అయితే వెయిట్ గెయిన్ అయ్యేటట్టు చూసుకుంటే బెటర్. మరి 45 kilos అన్నది తను ముందు నుంచే 45 ఉందా, లేదంటే ముందు 38 అట్లుండి ఇప్పుడు 45 అయిందంటే మంచిగానే వెయిట్ గెయిన్ అయినట్టు. సో అదొక్కటి మెన్షన్ చేయలేదు, కానీ ఫస్ట్ నుంచి 45 ఉన్నారంటే మాత్రం కొంచెం వెయిట్ గెయిన్ మీద అయితే శ్రద్ధ చూపించాల్సి ఉంటుందండి. అక్క, నాకు 6th month లెగ్స్ వాప్ వచ్చాయి, అలా ఎందుకు వస్తాయో ఒకసారి డాక్టర్కి అడగండి. ఎందుకంటే నార్మల్గా మనకి 4.5 లీటర్ల బ్లడ్ ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు బేబీకి మనం ఇవ్వాలి ఉమ్మనీరు మన బ్లడ్ నుంచే వస్తుంది. ప్లస్ డెలివరీ టైంలో కూడా ఆల్మోస్ట్ ఒక 500 ml to 1 liter బ్లడ్ లాస్ ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్ట్రా బ్లడ్ని కాంపన్సేట్ చేయడానికి మన బ్లడ్ వాల్యూమ్ అన్నది 6.5 లీటర్కి వెళ్తుంది. సో ఈ 6.5 లీటర్లు ఎక్స్ట్రా దాంట్లో కొంచెం అంటే కొంచెం అమౌంట్ ఇట్లా అంటే ఇంకా మన బ్లడ్ వెజల్స్ నుంచి బయటకు వచ్చి నీరులాగా చేరుతుంది అంతే. కాకపోతే మీ బీపీ నార్మల్ ఉన్నంత వరకు అట్లా కాళ్ళవాపులు వస్తే అయితే ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. మీరు జస్ట్ కాళ్ళ కింద ఎత్తు అట్లా పెట్టుకొని పడుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు నిల్చోకుండా అట్లుంటే సరిపోతుందండి. ఓకే అక్క, ఐఎమ్ 6th month, టిఫా స్కాన్లో బేబీ కిడ్నీ వాపు ఉందన్నారు, ఏమైనా ప్రాబ్లమా? సో ఇట్లా బేబీ కిడ్నీ వాపు అన్నదాన్ని పైలెక్టాసిస్ అంటారు. సో ఇది చాలా చాలా కామన్గా కనిపిస్తుంటుంది టీఫాలో. అంటే అదొక్కటే ఉండి మిగతా బేబీ అంతా నార్మల్ ఉందంటే అయితే యూజువల్గా అయితే ఏం ప్రాబ్లం ఉండదండి. కాకపోతే దాంతోపాటు వేరేవి అంటే సాఫ్ట్ మార్కర్స్ అంటారు, అంటే వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయంటే మాత్రం దాన్ని అయితే ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒట్టి కిడ్నీ వాపు ఉంటే మాత్రం దానికి జస్ట్ ఫాలో అప్ చేసుకోవాలి. ఫాలో అప్ అంటే ఒక నెల దాటిన తర్వాత ఆ కిడ్నీ వాపు ఎంత పెరిగింది, అంటే ఇప్పుడు 4 millimeters ఉన్నది అంతే ఉందా, లేదంటే అది 8, 10, 12 అట్లా అయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ పెరిగినా కూడా చాలా శాతం వరకు మాత్రం డెలివరీ అయిన వెంటనే తగ్గిపోతాయి. అలా కన్సిస్టెంట్గా అంటే ఎవ్రీ మంత్ కిడ్నీ వాపు ఉందనుకోండి, డెలివరీ తర్వాత ఫస్ట్ 2 daysలో స్కానింగ్ చేస్తారు బేబీకి. స్కానింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా చాలా మటుకు అయితే పోతుంది. సో ఇదైతే పెద్ద ఇష్యూ అయితే కాదు, కాకపోతే ఇది మళ్ళీ అయితే స్కాన్ చేసుకొని ఉందా పోతుందా అన్నది అయితే చూసుకోవాల్సిందే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే 5th month టిఫా స్కాన్ బేబీకి కిడ్నీలో స్వెల్లింగ్ ఉందన్నారు, మైల్డ్గా దాని గురించి అడగండి. సో కిడ్నీ వాప్ అన్నా కిడ్నీ స్వెల్లింగ్ అన్నా ఇందాక చెప్పిన ఒకటే సేమ్ మొత్తం అంతా ఒకటే. అక్క, నాకు ఇప్పుడు 8th month ఫస్ట్ 2 స్కాను May 27th ఈడేట్ అంటే డెలివరీ డేట్ వచ్చింది. ఇప్పుడు 3rd స్కాన్లో June 19th వచ్చింది. నా ఫుల్ టెన్షన్గా ఉంది, ప్లీజ్ రిప్లై చేయండి. సో మీ డెలివరీ డేట్ మీ స్కాన్ బట్టి అయితే చేంజ్ అవ్వదండి. సో ఫస్ట్ 12 weeksలో అంటే 12 week స్కాన్లో ఏదైతే డెలివరీ డేట్ ఇచ్చారో అదే ఫైనల్ కింద తీసుకుంటాము. సో మీదైతే మేలోనే డెలివరీ డేట్, కాకపోతే తర్వాత అంటే ఇప్పుడు మనం 7th 8th monthలో చేసినప్పుడు ఏదైతే డెలివరీ డేట్ వస్తుందో అది గ్రోత్ బట్టి వస్తుంది. సో బేబీ ఏమైనా తక్కువ గ్రోత్ అవుతుంటేనే డెలివరీ డేట్ అడ్వాన్స్ అవుతుంటుంది. సో అందుకనే మన గ్రోత్లో ఏమైనా తేడా ఉందేమో అది ఒక్కటైతే ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేంటంటే బ్రెయిన్లో వెంట్రికల్ సైజు 9 ఉంటే ఏదైనా ఇష్యూ అవుతుందా అని అడుగుతున్నారండి.
సో బ్రెయిన్లో ఏంటంటే వెంట్రికల్స్ అని ఉంటాయి. సో అది యూజువల్గా 8 mm లోపల ఉండాలి. 9 mm అంటే జస్ట్ కొంచెమే ఎక్కువ ఉన్నట్టు. సో దీనికి కూడా అంతే అండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. కాకపోతే మళ్ళీ రీస్కాన్ అంటే ఒక 1 month ఆగి అట్లా స్కానింగ్ చేయించుకొని ఆ సైజ్ ఏమైనా పెరుగుతుందా లేదా అన్నదైతే చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఒకసారి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుందా? 50-50 అండి. అందుకనే యాక్చువల్గా షుగర్ అటాక్ అయిన ప్రతి అమ్మాయి డెలివరీ అయినాక చాలాసార్లు ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తారు. అంటే ఏమి టెస్ట్ అంటే ఇంకా షుగర్ పోయిందిలా అనుకుంటారు, కానీ అట్లా చేయొద్దు. సో ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నీ ఆల్మోస్ట్ 6 వారాల వరకు ఉంటాయి, అంటే 1.5 month డెలివరీ వరకు ఉంటాయి. అందుకు 1.5 month తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ చేసుకొని ఉన్న షుగర్ ఉందా లేదా అంటే పోయిందా లేదా అన్నది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. అక్క, నా డౌట్ ఏంటంటే ఒకసారి మీ డాక్టర్కి అడగండి. నా ఎల్ఎంపీ డేటు September 13th, బట్ ఇప్పుడు స్కాన్లో బేబీ లేట్గా ఫామ్ అయ్యింది కాబట్టి September 30th కౌంట్ చేసుకోమన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మీ లాస్ట్ డేట్ ఆఫ్ మెన్సెస్ బట్టి మీ డెలివరీ డేట్ ఎప్పుడని అందాజుగా లెక్కేసి చెప్పేవాళ్ళం. సో అది ఎట్లా ఇస్తారంటే, అంటే మీరు కరెక్ట్గా అంటే డేట్ స్టార్ట్ అయిన 15వ రోజున బేబీ ఫామ్ అయిందని లెక్కేస్తే అప్పుడు డెలివరీ డేట్ వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ పీసీఓడి ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎవరికి అంటే చాలామందికి 15వ తారీఖు ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. సో అది 20వ తారీఖు లేదంటే డేట్ వచ్చిన 25వ తారీఖు అట్లా డిలేడ్గా ఎగ్ పెరుగుతుంది. సో అందుకు స్కాన్లో మనం చూసినప్పుడు మీ లాస్ట్ డేట్తో సంబంధం లేకుండా బేబీస్ కొంచెం లేట్గా కనిపించడం అట్లా అవుతుంది. అందుకని ఇప్పుడు కరెక్టెడ్ ఎల్ఎంపీ అని ఇస్తున్నారు. కరెక్టెడ్ ఎల్ఎంపీ అంటే బేబీ గ్రోత్ బట్టి మనం ఈ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అన్నట్టు మారుస్తాము. సో మీ డాక్టర్ కూడా ప్రాబబ్లీ అలానే చేసి ఉండొచ్చు. ఓకే అక్క, అది గర్భసంచి పక్కన నీటి పొడుగులు ఉన్నాయన్నారు మా మరదలకి. ఏదైనా ప్రాబ్లమా? ప్రెగ్నెన్సీ వస్తుందా? లైక్ ఇలా అడుగుతున్నారండి. సో నీటి బుడగలు అంటే పీసీఓడీనే అండి. సో పీసీఓడీ అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాగా. యూజువల్గా డైట్ ఎక్సర్సైజ్ వల్ల కరెక్ట్ అయితే అయిపోతుంది. ఏమైనా ఎక్కువ వెయిట్ ఉన్నారేమో చూసుకోండి. అండ్ స్లీప్ సైకిల్ ఏమైనా అంటే మరి 12 తర్వాత అట్లా ఏమైనా పడుకుంటుంటే తొందరగా పడుకోమనండి. అండ్ ఎక్కువ ఇట్లా మైదా, షుగర్, ఎక్కువ బియ్యం, ఎక్కువ వైట్ బ్రెడ్, ఎక్కువ బొంబాయి రవ్వ అట్లాంటివి తినకుండా బట్ ఏదో ఒక ఎక్సర్సైజ్ అట్లా చేసేటట్టు చూస్తే అయితే చాలా ఈజీ కన్సీవ్ అవుతారు. పీసీఓడి ఉన్న ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నిట్లో కంటే చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. హాయ్ మధు గారు, నాకు ఫస్ట్ C-section అయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ 6th month రన్నింగ్. ఫస్ట్ స్టిచ్చెస్ దగ్గర కొంచెము గుచ్చినట్టుగా అవుతుంది. అలా ఎందుకు అవుతుంది? ఏమైనా ప్రాబ్లమా? 1 month నుంచి ఇలా అవుతుంది. వీలైతే ఒకసారి మీ డాక్టర్కి అడగండి. ఇప్పుడు 6 months అయిందా? ఇప్పుడు 6th month రన్నింగ్ అంటే అండి డెలివరీ అయిన తర్వాత అనుకుంటా. ఓకే. సో అంటే మనం C-sectionలో టోటల్గా 7 layers కట్ చేస్తాం లోపల బేబీని రీచ్ అవ్వడానికి. సో మళ్ళీ ప్రతి లేయర్ని మనం సూచర్ వేసుకుంటూ వెళ్ళాలి కదా. సో ఒకప్పుడు ఏం చేశారంటే స్కిన్ కింద ఉన్న సూచర్ని అంటే వాటిలో కరిగిపోయే కుట్లు కరగని కుట్లు అన్నట్టు ఉంటాయి. సో కరగని కుట్లు వేసినప్పుడు ఏంటంటే అది హీలింగ్ అయ్యే ప్రాసెస్లో కొంచెం గుచ్చుకోవడం అన్నది జరుగుతుంది. యూజువల్గా ఇదైతే దానంతట అదే తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు అట్లా కరిగిపోని కుట్లు వేయట్లేదు, కరిగే కుట్లే వేస్తున్నాము. దానికి కూడా అన్ని లేయర్స్కి కరిగే కుట్లే వేస్తున్నాము, ఇట్లా గుచ్చుకోవడం ఇవి ఉండదని. ఓకే. సో ఫైనల్లీ మీ డౌట్స్కి నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏదైనా కామెంట్ పెడితే కొంచెం కామెంట్ అర్థమయ్యేలాగా ఉన్న ప్రాబ్లం క్లారిటీగా పెడితే నేను అడగగలుగుతాను. సగం పెడుతున్నారు కాబట్టి నాకు కూడా అర్థం అవ్వట్లేదు. డాక్టర్ కంటే తెలుస్తుంది కాబట్టి పాపం అర్థం చేసుకొని చెప్తున్నారు ఆన్సర్స్. రైట్ నో నాకైతే షుగర్ నార్మల్ ఉందండి. చాలా చాలా వెరీ వెరీ గుడ్ కంట్రోల్. సో వీడియోస్లో ఏం తింటున్నారో యాక్చువల్గా అదే తింటే చాలా 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 మంచి కంట్రోల్ ఉంది. అంటే 140 అబౌట్ ఉన్నట్టు 140 బిలో ఉంటే లేదా 120 అంటే తిన్నాక 2 hours టెస్ట్ చేసుకుంటే 120 లోపలే ఉండాలి. అట్లాంటిది మీకు జస్ట్ ఒక 2 times 125 టచ్ అయింది, కానీ మిగతా అన్నీ చాలా నార్మల్ ఉన్నాయి. సో దీన్ని GDM ఆన్ డైట్ అంటాం, అంటే షుగర్ డైట్ కంట్రోల్తో అయినట్టు. సో మనకి ప్రజెంట్ అయితే ఆ డైట్ ఇంకా కంటిన్యూ చేస్తే బాగానే ఉంటుంది. అలా అని చెప్పి మళ్ళీ ఓవర్గా తినేస్తే మళ్ళీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నా కోసం టైం తీసుకుని మీరు వెళ్ళాలి నాకు ఆన్సర్స్ క్వశ్చన్స్కి రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మన చెకప్ అయితే ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ నేను 15 daysకి మళ్ళీ నెక్స్ట్ May 6th అట్లా వస్తాను. ఈలోపు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిటీగా అప్పుడు అడుగుతాను. Subscribe now and press the bell icon. Never miss an update.